హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యామ్నీ ఛానల్. మీ ముందుకైతే ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసానండి. అదేనండి, మంచూరియా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మరి దానికి కావాల్సిన ఐటమ్స్ చూసేసేయండి వీడియోలో. ఫస్ట్ ముందుగా మనం క్యాబేజీ తురుము అండ్ నెక్స్ట్ అలానే ఆనియన్స్, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. దీంట్లో మనం కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే పట్టించిన కారం ఉంటే అది వేసుకున్నాను అనమాట. కారం, పొడి కారం అయితే ఇంకొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. దీంట్లో మనం కొంచెం ఫుడ్ కలరు, కొంచెం మైదా, కొంచెం బియ్యపిండి వేసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. నా దగ్గర అయితే అవైలబుల్గా లేవు, సో పిల్లల కోసం ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసేసానండి. దీంట్లో కొంచెం శనగపిండి అది వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా అలానే వెజిటేబుల్స్ ఏవైనా క్యారెట్ అలా ఉన్నా కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఇలా కలిపిన తర్వాత రోల్ చేసుకోవాలి. ఈ కొంచెం మెత్తగా పెట్టుకోకుండా ఇలా రోల్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ అలానే వీడియోస్కి లైక్స్కి కొట్టట్లేదండి. చాలా కష్టపడి చేసుకుంటున్నాం కదా వీడియోస్, లైక్స్ కొట్టండి. అండ్ కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అండ్ అలానే ఇలాగా ఆయిల్లో వేయించుకోవాలన్నమాట. నెక్స్ట్ న్యూడిల్ రెసిపీ కూడా వచ్చేస్తుంది, ఓకేనా. అండ్ ఇలాగ బాయిల్ చేసిన తర్వాత ఫ్రై అయిపోతే ఇలా వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్ దాకా చూడండి, స్క్రిప్ట్ చేయొద్దు వీడియో. కొంచెం క్రిస్పీగా స్పైసీగా ఉండాలంటే ఘాటుగా మిర్చి కూడా యాడ్ చేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. అండ్ ఫైనల్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలాగా అగైన్ మళ్ళీ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం కలర్ఫుల్గా వచ్చేటట్టు చూసుకోవాలి. దీంట్లో కొంచెం కొత్తిమీర, ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుందండి. అండ్ అలానే ఇవి వేయించుకున్నాం కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కటి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇంట్లో బయట చేసుకున్నట్టుగానే ఉండిద్ది. ఇంట్లో హోమ్ మేడ్ చేసుకుంటే టేస్ట్ వేరు కదా. అండ్ అలానే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఈవినింగ్ స్నాక్స్ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. న్యూడిల్స్ రెసిపీ కూడా వస్తుందండి. వీడియో అయితే అన్ని వీడియోస్ చూడండి, ఓకేనా. ఫైనల్గా అయితే ఇలాగ వేయించుకోవాలన్నమాట. లాస్ట్లో ఇంకా సాసులు అన్నీ ఉంటాయి కదా, మనకి అవైలబుల్గా ఉంటాయండి సాసులు. ఆల్రెడీ మార్ట్లోని, రిలయన్స్లో కూడా ఉంటాయి సాసెస్. రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, టమాటా సాస్, సోయా సాస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవి యాడ్ చేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది అన్నమాట. బయట స్ట్రీట్ ఫుడ్ లాగా మనకి అనిపిస్తుంది. ఇదైతే వెనిగర్ కొంచెం లైట్గా వేసుకోవాలండి. వెనిగర్ ఆయిల్ అది కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ అంతగా రాదు. చిల్లీ వెనిగర్ అన్నమాట. మనకి రిలయన్స్లో అక్కడ మార్ట్లో అయితే ఉంటాయి. ఇది నూడిల్స్ సేమ్ రెసిపీ, నూడిల్స్లో కూడా ఇలానే ప్రాసెస్ చేసుకోవాలి. ఇలా కొంచెం వెనిగర్ వేసుకున్నాను కదా, ఎక్కువ వేసుకోకూడదు, లైట్గా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అలానే గ్రీన్ చిల్లీ అయితే వేసుకున్నానండి నేను. మనం ఆల్రెడీ పిండి కలిపేటప్పుడు పచ్చిమిర్చి అది యాడ్ చేసుకుంటాం కదా, సో లైట్గా చూసుకొని వేసుకోవాలి. స్పైసీగా ఉన్న వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కొక్కటి 1 by 1 వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ, సోయా సాస్, ఇదైతే రెడ్ చిల్లీ అన్నమాట. మనకి దేనికి సపరేట్గా ఉంటాయి అన్నమాట. ఇది రెడ్ చిల్లీ వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మంచూరియా అంటే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బయట కొనుక్కుని పెట్టే కన్నా ఇంట్లోనే పెట్టి చేస్తే బాగుంటుంది కదా అని నేను ఎక్కువగా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను అన్నమాట. అండ్ లాస్ట్ ఫైనల్గా సోయా సాస్ వేసుకోవాలండి. ఇది వేసుకోవడం వలన మనకి ఫుడ్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. లైట్గా వేసుకోవాలి సోయా సాస్. చింతపండు టేస్ట్ అయితే వచ్చిందండి సోయా సాసు, పుల్ల పుల్లగా. డార్క్ సోయా సాస్ అన్నమాట ఇది. ఇందులో మనకి ఫుడ్ అనేది కలర్ చేంజ్ అయ్యిద్ది. ఇంకా ఫైనల్గా కొంచెం నేను వేసుకున్నాను కలరు కనపడాలని. సో ఇలా వచ్చేసిందన్నమాట కలరు. ఫైనల్గా అయితే ఈ సాస్ రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, సోయా సాస్, వెనిగర్ 4 అయితే ఉంటాయండి మనకి అవైలబుల్గా. రిలయన్స్ మార్ట్లో అక్కడ ఉంటాయి. సో ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. లాస్ట్లో కచ్చప్ పెట్టేసి
ఇంకా టేస్ట్ చేసేయడమే అన్నమాట. మా పిల్లలకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఓకేనా. ఫైనల్గా మంచూరియా అయితే ప్రిపేర్ చేసేసాను, లైట్గా చేశాను అన్నమాట. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.